నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో నా క్లినిక్ వచ్చేసి బర్కత్పురలో ఉంది. అయితే ఈ రోజు ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ గురించి తెలుసుకుందాం. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల్లో ముఖ్యంగా వచ్చేసి వెంట్రుకలు తెల్లబడుతూ ఉన్నాయి, ఒక చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అనుకుంటే కంప్లైంట్స్ వస్తూ ఉంటారు అనమాట. దీన్ని ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అంటాం. అంటే చిన్న పిల్లల్లో వెంట్రుకలు తెల్లబడడం. జనరల్ గా అయితే వైట్ రేసెస్ లో అయితేనేమో బిఫోర్ 20 years లో గ్రే అయితే దాన్ని ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అనేసి, అదే విధంగా డార్క్ రేసెస్ ఆఫ్రికన్ అమెరికన్స్ అయితే బిఫోర్ 30 years అవుతుంది దాన్ని ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. మన ఇండియన్స్ కి అయితే పర్టికులర్ ఏజ్ అంటూ ఏమీ లేదు. అయితే ఈ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ కి గల కారణాలు ఏంటి అంటే జెనెటికల్ హిస్టరీ, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్ లో కూడా ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్. ఉదాహరణకి విటిలిగో ఉందనుకోండి, తలలో విటిలిగో ఉందనుకోండి, అప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి. అదే మాదిరిగా అలోపేషియా ఏరియేటా ఉన్నప్పుడు, అలోపేషియా ఏరియేటా రికవరీ అవుతున్నటువంటి టైంలో కూడా వచ్చేటువంటి వెంట్రుకలు కూడా తెల్లగానే ఉంటాయి. తర్వాత కొన్ని జెనెటికల్ డిసీజ్ ఉంటాయి, ఫైబాల్డిజం అని చెప్పేసి, ప్రొజీరియా అనేసి, డౌన్ సిండ్రోము, తర్వాత ఆల్బినిజం. ఈ యొక్క కామన్ కండిషన్స్ ఇవి. ఈ యొక్క కామన్ కండిషన్స్ లో కూడా ఉన్నటువంటి చిన్న పిల్లల్లో కూడా వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, ముఖ్యంగా చెప్పాలంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ లో ఉన్నటువంటి పేషెంట్స్ లో కావచ్చు, వైటమిన్ B12, వైటమిన్ D3, ఫోలిక్ యాసిడ్, కాపరు, ఐరన్, బయోటిన్, ఈ యొక్క మినరల్స్ మరియు వైటమిన్స్ ఈ యొక్క డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా హెయిర్ అనేటువంటిది గ్రే అవుతుంది. కనుక చిన్న పిల్లల్లో కూడా వాటి ముఖ్యంగా కాల్షియము, కాపరు, వైటమిన్ D3, ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ వాటి యొక్క టెస్టులు చేయించుకుంటే మంచిది. అంతేకాకుండా కొన్ని ఎండోక్రైన్ కాజెస్ అంటే ముఖ్యంగా థైరాయిడ్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్ లో కూడా ఈ వెంట్రుకలు గ్రే అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్, అట్లా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్ లో కూడా అవుతూ ఉంటాయి. తర్వాత స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ యొక్క స్ట్రెస్ వల్ల కూడా ఈ వెంట్రుకలు గ్రే అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా అదర్ కారణం వచ్చేసి స్మోకింగ్ వల్ల కూడా కొందరి లోపల వెంట్రుకలు త్వరగా గ్రే అవుతూ ఉంటాయి. అలర్జీస్ టెండెన్సీ ఉన్నటువంటి పేషెంట్స్ లో కూడా, అంటే ఉదాహరణకి అలర్జిక్ టెండెన్సీస్ అంటే జలుబులు ఎక్కువ చేయడాలు, డస్ట్ అలర్జీలు, సైనసైటిస్లు, ఆస్తమాలు, అలర్జిక్ బ్రాంకైటిస్లు, అటోపిక్ ఎగ్జిమా అంటాం. ఇవి ఉన్నటువంటి చిల్డ్రన్స్ లో కూడా వెంట్రుకలు కొంచెం త్వరగా గ్రే అయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట. చాలా మంది ఈ యొక్క గ్రే హెయిర్ కోసం ట్రీట్మెంట్ అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ వస్తున్నటువంటి వాళ్ళ లోపల, జెనెటికల్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళ లోపల ట్రీట్మెంట్ అంత గ్రేట్ గా వర్కౌట్ అవ్వదు. బట్ కొన్ని లోషన్స్ ఉంటాయి, ఆ లోషన్స్ ట్రై చేయడంలో తప్పు లేదు. అదే మాదిరిగా ఈ యొక్క గ్రే హెయిర్ ఉన్నటువంటి పేషెంట్స్ లోపల ముఖ్యంగా ఈ యొక్క టెస్ట్లు కంపల్సరీ చేయించుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీ ఉందా, థైరాయిడ్ డిసీజ్ ఉందా, ఐరన్ లెవెల్స్, కాపర్ లెవెల్స్, తర్వాత జింక్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత వైటమిన్ D3, వైటమిన్ B12 ఇవన్నీ కూడా కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ఇవి చెక్ చేసుకుని వారి కరెక్షన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా కొందరిలో కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. ఎర్లీగానే గ్రే హెయిర్ వచ్చినప్పుడు వాటి ప్లక్ చేస్తే ఇంకా గ్రే హెయిర్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంచెం అపోహలు ఉంటాయి. అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి, అది మిత్. సో గ్రే హెయిర్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కంగారు పడకండి. సో మీ యొక్క సోషల్ లైఫ్ కానీ, బిహేవియరల్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ గ్రే హెయిర్ వల్ల ఎలాంటి ప్రాబ్లం కాదు.